హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. సో వీడియోస్ డైలీ చేయండి అని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఏమైందంటే మా బాబుకి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆల్ ఆఫ్ సడన్ నిన్న వాడు స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళి స్కూల్లో పడిపోయాడంట. సో స్కూల్ టీచర్ కాల్ చేసి చెప్పారనమాట, ఇట్లా బాబు పడిపోయాడు, ఒకసారి వచ్చి ఇంటికి తీసుకెళ్ళండి అని అట్లా కాల్ చేశారు. స్కూల్ నుంచి నిన్న మార్నింగ్ కాల్ వచ్చింది. సో వెళ్ళాము. వెళితే వాళ్ళు చెప్పారు, ఎందుకో కొంచెం ఫిట్స్ టైప్ అనిపించింది మాకు, ఒకసారి మీరు కంప్లీట్గా చెకప్ చేయించండి అని వాళ్ళు చెప్పారు. సో ఇంకా మాకు కూడా భయమేసింది. మా ఫ్యామిలీలో ఎవరికీ అట్లాంటిది లేదు. మా సైడు లేదు, మా హస్బెండ్ వాళ్ళ సైడు లేదు, ఎవరికీ లేదు. మమ్మీ సైడ్ వాళ్ళకి కానీ, డాడీ సైడ్ వాళ్ళకి కానీ ఎవ్వరికీ లేదు. ఒక్కసారికి షాక్. ఏం చేయాలో అర్థం కాక చాలా కంగారు అనిపించింది. సో ఇంకా అలాగే హాస్పిటల్కి తీసుకెళ్ళాము నిన్న మార్నింగ్. ఇంకా వాళ్ళు కూడా మీరు చెప్తుంది అలాగే అనిపిస్తుంది, అన్ని టెస్టులు చేద్దాము అని చెప్పి ఈఈజీ టెస్ట్ అని, బ్లడ్ శాంపిల్, ఎలక్ట్రోలైట్స్ టెస్ట్ అని ఇట్లా చాలా చేయమని చెప్పారు. ఆల్మోస్ట్ ఈ టెస్ట్లన్నీ, డాక్టర్స్ చెకప్, ఈఈజీ, బ్లడ్ టెస్టులు ఇవన్నిటికే ఆల్మోస్ట్ నిన్న ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో ఇవన్నీ తీసుకొని మళ్ళీ వెళ్ళిన తర్వాత అసలు వాడు చిన్నపిల్లాడు, అసలు వాడిని కంట్రోల్ చేయడము అవ్వలేదు. ఎప్పుడు వాడు పుట్టిన 6 ఇయర్స్లో ఇంతవరకు మేము హాస్పిటల్కి తీసుకెళ్ళింది ఏదో వ్యాక్సినేషన్ కోసం అట్లా తప్ప నార్మల్గా ఎప్పుడూ మేము హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. బ్లడ్ ఇంతవరకు వాడికి అసలు తీయని కూడా తీయలేదు. ఇంక అసలు వాడు నన్ను మామూలుగా ఏడుపు కాదు, అట్లా అయిపోయింది. ఎందుకు వచ్చింది అసలు ఇలా, ఎవ్వరికీ లేనిది? ఏమైనా దిష్టి తగిలిందా, లేకపోతే ఎవరికి లేదు అసలు మా ఇంట్లో. సో ఎంఆర్ఐ ఇవన్నీ రిపోర్ట్స్ చూసిన తర్వాత ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది అని అయితే చెప్పారు. సో ఎంఆర్ఐ చేయాలి, ఎంఆర్ఐ స్కాన్ కూడా తీయాలి, ఆ తర్వాత చూద్దాము అని వాళ్ళు అన్నారు. ఇంకా ఎంఆర్ఐ అంటే ఈరోజు వెళ్ళి జాయిన్ అవ్వాలి. బాబు చిన్నపిల్లాడు కదా, సో ఎనస్థీషియా ఇచ్చి ఎంఆర్ఐ చేయాలి. దానికి భయపడతారు, సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది అన్నారు. సో ఈరోజు ఆఫ్టర్నూన్ వెళ్ళి ఎంఆర్ఐ చేయించి మళ్ళీ రేపు ఆఫ్టర్నూన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వాలి. మ్యాక్సిమం మీకు వీడియోస్ వస్తే ట్యూస్డే రావచ్చు. ఈరోజు రేపు వీడియోస్ రావు. సో ప్లీజ్ మీరు కూడా అండర్స్టాండ్ చేసుకోండి, ఓకేనా? వీడియోస్ ఎందుకు డైలీ అప్లోడ్ చేయట్లేదని అడుగుతున్నారు కాబట్టి మీకు చెప్పాలనిపించి. మీరు కూడా నా ఫ్యామిలీయే. మా ఫ్యామిలీ ఎంతో మీరు కూడా మాకు అంతే. మా ఫ్యామిలీ కన్నా కూడా ఇప్పుడు మీరు ఎక్కువ అయిపోయారు. నేను మా ఫ్యామిలీ కన్నా కూడా టైం ఎక్కువ మీకే ఇస్తున్నా రీడింగ్స్ కోసం. ఒక్కొక్క రోజైతే 2 వీడియోస్ అని, ఒక్కొక్క రోజైతే 1 వీడియో అని.
సో ఇదే అండి ఇంకా. బాయ్.